కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిచేరుమణి ఎడి తండ్రి తండ్రి. ప్రహ్లాదుడు తన తండ్రితో ఈ విధంగా చెప్తున్నాడనమాట. కమలాక్షు అర్చించు కరములు కరములు అంటే కమలాక్షుడు అంటే కమలం వంటి కన్నులు కలిగినటువంటి వాడైనటువంటి ఆ నారాయణుని అర్చించేటువంటి చేతులే నిజమైన చేతులు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అంటే శ్రీనాథుడు అంటే ఎవరు? శ్రీ అంటే లక్ష్మీమాత, నాథుడు అంటే లక్ష్మీమాత యొక్క నాథుడు ఎవరు? ఆ విష్ణుమూర్తి. ఆ శ్రీనాథుని వర్ణించు జిహ్వ జిహ్వ అంటే అతన్ని స్తోత్రం చేసేటువంటి నాలుకే నిజమైన నాలుక అని అంటున్నాడు. సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు. సురరక్షకుడు, సురులు అంటే ఎవరు? దేవతలు. దేవతలని కూడా రక్షించినటువంటి ఆ విష్ణుమూర్తిని చూసేటువంటి చూపులే నిజమైన చూపులు. అంటే అటువంటి కన్నులే నిజమైన అదృష్టానికి నోచుకున్న కన్నులు అని చెప్తున్నాడు. శేషశాయికి మొక్కు శిరము శిరము అంటే ఆ ఆదిశేషువు పైన పవలించినటువంటి ఆ విష్ణుమూర్తిని చూసి శిరస్సు వంచి ఎవరైతే మొక్కుతారో వాళ్ళ శిరములే నిజమైన శిరములు అని చెప్తున్నాడనమాట. విష్ణునాకర్ణించు వీణులు వీణులు అంటే నారాయణుని, ఆ విష్ణుమూర్తిని సర్వం 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 వ్యాపించి ఉన్నాడని భావిస్తూ ఆ వినేటువంటి ఆ శబ్దాలన్నీ కూడా విష్ణుమూర్తి శబ్దాలుగా ఎవరైతే భావిస్తూ ఉంటారో అవే నిజమైన చెవులు అని చెప్తున్నారన్నమాట. మధువైరి దవిలిన మనము మనము అంటే మధువైరి అంటే రాక్షసుల వైరి. రాక్షసుల వైరి ఎవరు? రాక్షసుల శత్రువు అన్నమాట వైరి అంటే. ఆయన విష్ణుమూర్తి. తవిలిన అంటే అటువంటి విష్ణుమూర్తి మీద తవిలిన అంటే ఆయన మీద మనసు లగ్నం కావడం అన్నమాట. అటువంటి మనసే నిజమైన మనస్సు అని చెప్తున్నారు. అలాగే భగవంతు వలగును పదములు పదములు అంటే ఆ నారాయణునికి ప్రదక్షిణాలు చేసేటువంటి పాదాలే నిజమైన